దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవుని వాక్యం, యెహోవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను సిగ్గుపడనీకుము. గమనించినట్లయితే గనక భక్తుడు సెలవిస్తున్నాడు, ప్రభువా నిన్నే నేను నమ్మి ఉన్నానయ్యా, నిన్నే శరణు జొచ్చి ఉన్నానయ్యా, నన్ను ఎన్నడూను కూడా సిగ్గుపడనివ్వద్దయ్యా అని అంటున్నాడు. మనము కూడా అనేక మార్లు, ప్రభువా నిన్ను నేను ఆశ్రయించున్నాను, నిన్ను నేను నమ్ముకొని ఉన్నాను, నా బంధువులు స్నేహితులు అందరూ నన్ను వెలివేసిన నేను నిన్నే నమ్ముకొని ఉన్నానయ్యా, నీవే కావాలనేసి నిన్నే నేను ఆశ్రయించున్నానయ్యా గడిచిన కాలమంతా. కాబట్టి నన్ను ఎన్నడూ కూడా సిగ్గుపడనివ్వద్దయ్యా. ఏ పరిస్థితులు అయితే సిగ్గుపడే పని వస్తుందో ఆ యొక్క పరిస్థితులు సిగ్గుపడనివ్వకుండా దయతో నిన్ను కాపాడు ప్రభు అని చెప్పేసి అనేక మార్లు మనం ప్రాధేయపడి ఉంటాం. అదే అనేక మార్లు మనం ప్రార్థించి ఉంటాం. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు, నువ్వు ఆయన శరణుజొచ్చి ఉన్నావు కాబట్టి నిన్ను ఎన్నడూను కూడా సిగ్గుపడనిచ్చే దేవుడు కాదు. ప్రభువు ఈ మాటను దీవించుగాక. ఆమేన్, ఆమేన్.